నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దు. అలా నన్ను ఆపే ప్రయత్నం చేస్తే నేను చచ్చినంత ఒట్టే. పద నాన్న. అమ్మా శ్యామ, ఒక్క నిమిషం. నీ నిర్ణయం సరైందో కాదో ఇంకొక్కసారి ఆలోచించమ్మా. జరిగిన దాంట్లో నీ తప్పు లేదని ఇంట్లో అందరికీ అర్థమైంది. నీ నిజాయితీని సాక్ష్యాలతో సహా నిరూపించుకున్నావు. ఆ మల్లికార్జున్ మళ్ళీ ఎన్ని నాటకాలు ఆడినా, నీ మీద నిందలు వేయాలని చూసినా ఇక ఎవ్వరూ నమ్మరమ్మా. అలాంటప్పుడు ఆ మల్లికార్జునికి భయపడి అత్తారిల్లు వదిలి వచ్చేయటం ఏంటమ్మా? నేను భయపడుతోంది ఆ మల్లికార్జున్కి కాదు నాన్న, నా భవిష్యత్తుకి. ఎవరికి ఎప్పుడు నా మీద నమ్మకం కలుగుతుందో, ఎవరికి ఎప్పుడు నా మీద నమ్మకం పోతుందో తెలీదు. నమ్మకానికి అపనమ్మకానికి మధ్య ఊగిసలాడుతూ ఈ ఇంట్లో ఎంతకాలం అని బ్రతకాలి నాన్న? ఊగిసలాడుతూ త్రిశంకు స్వర్గంలో ఉండే కన్నా నిలకడగా నరకంలో ఉన్నా పర్వాలేదు కదా నాన్న? ఇంత పకడ్బందీగా దొరికిపోయాక ఆ మల్లికార్జున్ మళ్ళీ ఇలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు కదమ్మా. నమ్మలేము నాన్న, ఆ మల్లికార్జున్ని అస్సలు నమ్మలేము. అఖిల్ బాబు ఇంట్లో అందరినీ, మన ఇంట్లో అందరినీ అంతలా నమ్మించి మోసం చేసిన ఆ మల్లికార్జున్ మళ్ళీ కుట్ర చేయడు అని అస్సలు నమ్మకూడదు. కుక్క తోకలాగా కుట్రలు చేసేవాడి బుద్ధి కూడా ఎప్పుడు వంకరే ఉంటుంది నాన్న. అస్సలు నమ్మకూడదు. సరేనమ్మా, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు వస్తాయోనని అత్తారింటిని వద్దనుకుంటున్నావు. అత్తారిల్లు వదిలేసి వస్తే నీ భవిష్యత్తే సమస్య అవుతుంది కదమ్మా. కాదు నాన్న, సమస్య కాదు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఇంత పెద్ద మహానగరంలో నాలాంటి చిన్న మనిషికి భవిష్యత్తు ఉండదా ఏంటి? అదంతా ఆ కన్నయ్య చూసుకుంటాడులే నాన్న. ఈ మహానగరంలో నీ భవిష్యత్ ఏంటమ్మా? అత్తారిల్లు వద్దనుకున్నాక నువ్వు ఈ ఊళ్ళో ఎలా ఉంటావమ్మా? మన ఇంటికి వస్తావు కదా? అదిప్పుడు మన ఇల్లు కాదు నాన్న, మీ ఇల్లు. ఇంటి పేరు మారినప్పుడే నా ఇల్లు కూడా మారిపోయింది నాన్న. పుట్టిన
పుట్టింటికి చుట్టపు చూపుగా వస్తేనే మర్యాదగా ఉంటుంది, అంతేగాని శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని చూస్తే అది మీకు మర్యాదగా ఉండదు, నాకు కూడా మర్యాదగా ఉండదు. ఫలానా నారాయణ గారి కూతురు పెళ్లి అయినా కూడా పుట్టింట్లోనే ఉండిపోయింది అని నలుగురు అనుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న. అందుకే నా బ్రతికేదో నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను. మీరింటికి వెళ్ళండి నాన్న. ఎలా వెళ్తానమ్మా, ఎలా వెళ్తాను? కష్టాల్లో ఉన్న కూతుర్ని ఇలా ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తానమ్మా? ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి లేని కూతుర్ని వదిలేసి నేను ఎలా వెళ్తానమ్మా? కన్నీళ్లు తుడవటానికి ఒక చెయ్యి కూడా లేని పరిస్థితుల్లో, పడి ఏడవటానికి ఒక భుజం కూడా లేని పరిస్థితుల్లో కూతుర్ని వదిలేసి ఎలా వెళ్తానమ్మా? నీ కర్మానికి నిన్ను వదిలేయటానికి నేను మీ అత్తారింటి మనిషిని కాదమ్మా, పుట్టింటి మనిషిని. పుట్టెడు దుఃఖంలో ఉన్న కూతుర్ని హక్కున చేర్చుకుని పుట్టింటికి తీసుకెళ్లాల్సిన మనిషినమ్మా. నాన్ననమ్మా, నాన్ననమ్మా, మీ నాన్నని, మీ నాన్నని. ఊరుకో అమ్మా. ఎప్పుడో జరిగిన పెళ్లి, ఇప్పటి వరకు జరిగిన గొడవలు అన్నీ అన్నీ ఓ పీడకల అనుకుందాం. ఆ పీడకల మర్చిపోయి మన బతికేదో మనం బతుకుదామమ్మా. పదమ్మా. నా కోడలు అని నెత్తిన పెట్టుకున్నందుకు ఆ శ్యామ ఏం చేసిందో చూసారా? ఇంటి పెద్దయినా మీ మాట లెక్కలేనట్టు ఎలా వెళ్లిపోయిందో చూసారా? వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పినా కూడా మీ మాటలు పెడచెవిన పెట్టి ఎలా వెళ్లిపోయిందో చూసారా? కట్టుకున్న భర్త వీడి మాటన్నా కూడా ఎలా లెక్కలేనట్టుగా వెళ్లిపోయిందో చూసారా? నువ్వు వెళ్లిపోతే ఇంట్లో ఎవ్వరూ సంతోషంగా ఉండరు అని అఖిల్ బాబు ఎంత చెప్పినా వాడి మాటని కూడా పెడచెవిన పెట్టి ఎలా వెళ్లిపోయిందో చూసారా? ఏమంటారు? దీన్నేమంటారు? పొగరంటారేమో. మావయ్య గారికి అఖిల్ బాబుకి గౌరవం ఇవ్వకపోవటాన్ని పొగరు అనక ఇంకేమనాలో నాకు అర్థం కావడం లేదత్తయ్య. ఎంత పొగరు కాకపోతే పొద్దుట్నుంచి తను ఎక్కడుంది ఏంటి అనేది మనకి తెలియకుండా చేసి అఖిల్ బాబుని ఊరంతా తిప్పిస్తుందా?
ఎంత పొగరు కాకపోతే కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయకుండా అఖిల్ బాబుని అంత టెన్షన్ పెడుతుందా? ఎంత పొగరు కాకపోతే నేను తప్పు చెయ్యలేదు అని చెప్పి మనల్ని కన్విన్స్ చెయ్యకుండా ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంత బిల్డప్తో సాక్ష్యాధారాలు తీసుకొచ్చి మన మొహాన కొడుతుందా? నిజానికి మన ఇంటికి కోడలయ్యే ఒక్క అర్హత కూడా లేని ఆ శ్యామ అనుకోకుండా వీడి పెళ్ళామైనందుకు వీడు వెంటనే తనకి విడాకులు ఇచ్చేయాలి. కానీ తను వీడికి విడాకులు ఇస్తుందంట. ఎంత పొగరు కాకపోతే. వసంత, అది పొగరు కాదు, ఆత్మాభిమానం. ఆత్మాభిమానం గల ఆడపిల్ల ఏం చేయాలో శ్యామ కూడా అదే చేసింది. అయితే ఆత్మాభిమానం కల మగపిల్లాడు ఏం చెయ్యాలో అఖిల్ బాబు కూడా అదే చేస్తాడు. నాన్న అఖిల్, ఇచ్చే నాన్న, వెంటనే శ్యామకి విడాకులిచ్చేయి. కరెక్ట్ అఖిల్, అత్తయ్య గారు చెప్పింది 100% కరెక్ట్. అలాంటి పొగరుబోతుకి నీ విలువ తెలియాలి అంటే నువ్వు వెంటనే శ్యామకి విడాకులిచ్చేయాలి. ఇంకా ఆలోచిస్తావేంటి అఖిల్? వెంటనే లాయర్తో మాట్లాడు. ఆపండి. ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? పచ్చని కాపురాన్ని కూల్చేయాలనుకుంటున్నారా? అన్యం పుణ్యం తెలియని అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా? మన సంతోషం కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తున్న శ్యామ విలువ మీకెప్పటికీ అర్థం కాదు. ఎన్ని జన్మలెత్తినా అర్థం కాదు మీకు. ఒరే అఖిల్, వాళ్ళ మాటలు నువ్వు వినొద్దు. వాళ్ళ మాటలే కాదు, ఎవ్వరి మాటలు వినొద్దు. నీ మనసు చెప్పే మాటలు మాత్రమే విను, ఇంకేం వినొద్దు. నీ మనసుకి శ్యామ విలువ అర్థమైతే, నీ మనసుకి శ్యామ చేసిన త్యాగం అర్థమైతే ఏం చేయాలో అది చేయి. అఖిల్, వెళ్లిపోయిన శ్యామాని వెనక్కి తీసుకొస్తావో, ఈ ఇంటితో శ్యామా బంధాన్ని శాశ్వతంగా తెంచేస్తావో నీ ఇష్టం. ఆలోచించుకో. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగడం నాకు ఇష్టం లేదు. ఎప్పటికప్పుడు నా నిజాయితీని నేను నిరూపించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు.
అఖిల్గాడు వెనకాలే వెళ్ళాడు. శ్యామాని వెనక్కి తీసుకొస్తాడా ఏంటి? తీసుకురాడు, తీసుకురాలేడు. ఆ శ్యామకి ఆత్మాభిమానం ఎక్కువ. తనంతట తానే ఈ ఇంట్లో ఉండను అని చెప్పి వెళ్ళిపోయాక చచ్చినా మళ్ళీ ఈ ఇంటికి తిరిగి రాదు. జీవితాంతం నా కూతురికి పాటలు పాడుకుంటూ మా కాళ్ళ దగ్గరే పడుంటుంది. మొత్తానికి మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. అనుకోనిదొకటి జరుగుతుందేమోనని నేను చాలా భయపడ్డాను. ఏం జరుగుతుందని భయపడ్డావు? ఆ శ్యామ మల్లికార్జున్కి సంబంధించి అన్ని సాక్ష్యాలు చూపించి అతన్ని అలా ఇరికిస్తూ ఉంటే మనల్ని కూడా ఇరికిస్తుందేమోనని భయపడ్డాను. మనం అలా దొరికే మనుషులం కాదు కదా. మనం దొరికే మనుషులం కాదు, కానీ ఆ శ్యామ అలా దొరికించుకునే మనిషి. అంత తెలివిగల మల్లికార్జున్నే దొరికించుకుంది. ఇక మనమెంత? అవును, ఆ సాక్ష్యాలు చూపించి మల్లికార్జున్ని అరెస్ట్ చేయిద్దామన్నారు కదా మావయ్య గారు? అవును. ఆ మల్లికార్జున్ పోలీసులతో మన గురించి చెప్పడు కదా. మన గురించి అంటే ఐ మీన్ మీ గురించి. అంటే మీరే కదా అతని రూమ్లో ఉండి అతనితో ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది అంతా మీరే కదా. కానీ చేసింది మీ గురించి కదా. ఎవరి గురించి చేసినా మల్లికార్జున్ని కలిసింది మీరే కదా. మీ గురించి పోలీసులకి చెప్తే పోలీసులు మిమ్మల్ని కూడా ఎంక్వైరీ చేస్తారేమో. పోలీసులు నా గురించి ఎంక్వైరీ చేస్తే నీ గురించి కూడా బయటకొస్తుంది. అంటే మీరు నా గురించి చెప్తారా? తీగ లాగితే డొంక కదులుతుంది కదా. అమ్మో, అటువంటి పరిస్థితి రాకూడదు. మీరు వెంటనే మల్లికార్జున్కి ఫోన్ చేసి పోలీసుల దగ్గర మీ పేరు ఎత్తొద్దని చెప్పండి. చెప్తాను, గట్టిగా చెప్తాను. నేను వెళ్ళాలి. ఎక్కడికమ్మా? అఖిల్ బాబు వాళ్ళ ఇంటికి. మనసు మార్చుకుని అక్కడే ఉండడానికి సిద్ధపడ్డావమ్మా? కాదు నాన్న, మరి ఎందుకమ్మా అక్కడికి?